ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 దళితులు, 2 ఎస్సీలు, 2 ఎస్టీలు, మిగిలినటువంటి 3 జనరల్ సీట్లుగా ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి సుమారు 15 లక్షల ఓటర్స్ యొక్క స్థితిగతులని చూసినప్పుడు ఇప్పుడు ప్రధానమైనటువంటిది రైతాంగం. ఖమ్మం పార్లమెంట్లో రైతాంగం చాలా కీలకమైనటువంటి భూమికి పోషిస్తారు. ఇక్కడ ఉండే రైతులు అగ్రకులాలకు చెందిన రైతులే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా గణనీయమైన సంఖ్యలో రైతాంగం ఉన్నారు. కానీ వాళ్ళ రైతాంగానికి ఉన్న అత్యంత ముఖ్యమైనది, కీలకమైనది, రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్నారు, కానీ రైతులకు మద్దతు ధర లభించడం లేదు. కేసీఆర్ గారు 8,000 ఎకరానికి ఇచ్చేసి నా పని అయిపోయిందని ఆయన చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా శుద్ధ తప్పు. రైతులకు పెట్టుబడి ఎరువుల మందులు పెరుగుతున్నాయి, అలాగే రైతులు వాడుతున్నటువంటి ఇతర అంశాలన్నిటికీ పెట్టుబడి పెరుగుతున్నాయి. మేము ఉచిత కరెంట్ ఇచ్చేసాము, 8,000 రూపాయలు సాయం చేసామని చేతులు దులిపేసుకోవటం కాదు. రైతులు అడుగుతుంది భిక్షం అడగట్లే. రైతులు మేము పండించే పంటకి మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి. ఇవాళ మార్కెట్లో 45-50 రూపాయలు బియ్యం అమ్ముతున్నాయి, కానీ ధాన్యానికి 1,500 ఎందుకు వస్తాయి? 2,000 ఎందుకని ఇవ్వలేరు? అంతేకాదు కేరళ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి 750 రూపాయల కింటాల కల్పిస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకని ఇవ్వలేదు? కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎంపీగా గెలిస్తే మొట్టమొదట పార్లమెంట్లో వాదించేది, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసేది, రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా, మద్దతు ధర వచ్చేటట్టుగా మీరు ధరలను నిర్ణయించాలి. ఇది ఒకటి. ఇక రెండోది, ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. మధిర, సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గాలు, అలాగే నర్సరావుపేట, వైరా ఎస్టీ నియోజకవర్గాలు, మిగిలినటువంటి జనరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాలేరులో కానీ లేదా కొత్తగూడెంలో కానీ వ్యవసాయ కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మీరు రైతులకు సహాయం అని చెప్పారు, కానీ అసలు భూమి సాగు చేస్తున్నటువంటి కౌలుదారులకు మీరు రైతు సహాయం ఇవ్వలేదు. వ్యవసాయ కార్మికులకి రైతు బంధువు పెట్టినప్పుడు వ్యవసాయ కార్మికులకి ఎందుకని మీరు కూలి బంధు పెట్టలేదు? అందుకే మేము అడుగుతుంది ఏమిటంటే, ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి రైతులకై ఎట్లయితే మీరు సహాయం చేస్తున్నారో, అసలు మనిషికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో, 2 కాళ్ళు ఎంత ముఖ్యమో, 2 చేతులు ఎంత ముఖ్యమో, వ్యవసాయంలో రైతుతో పాటు కూలివాడు కూడా అంత ముఖ్యం. కూలి లేనటువంటి వ్యవసాయం రైతు ఒక్కడు చేయలేడు. కాబట్టి మీరు వ్యవసాయం అని అంటే మీరు ఒక పార్శ్వాన్ని ఆలోచిస్తున్నారు తప్ప రెండో వ్యవసాయ కార్మికులను చూడటం లేదు. కాబట్టి మరో ముఖ్యమైనటువంటిది, పార్లమెంట్లో వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకొని రావాలి. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం అంటే ప్రతి వ్యవసాయ కార్మికుడికి కనీసం 2 నుంచి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఒకవేళ భూమి అందుబాటులో లేదనుకోండి, 15 నుంచి 20 లక్షల రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి. రేషన్ కార్డులో నిత్యావసర వస్తువులన్నీ ఇవ్వాలి. వ్యవసాయ కార్మికులు పిల్లలకి, ఇతర రైతాంగం పిల్లలకి, ఇతరుల పేద వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం, ఉచిత చదువు, అలాగనే ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటిది మనం ఆలోచించాల్సింది. ఇక మూడోది, ఖమ్మం పార్లమెంట్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కొత్తగూడెం అని అంటే కోల్ ఇండియాకు ప్రసిద్ధి, కొత్తగూడెం అంటే సింగరేణికి ప్రసిద్ధి, కొత్తగూడెం అని అంటే నవభారతకు ప్రసిద్ధి. అంటే అధునాతనమైనటువంటి కార్మిక వర్గం కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. కానీ కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కాలరాయబడతా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు కనీస వేతనాలు 12,000 రూపాయలు ఇవ్వాలనంటే బీజేపీ అమలు జరపడం లేదు, టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు. అసంఘటిత కార్మికులకు వేతనాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాలేదు, స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరో ముఖ్యమైనది, కార్మిక వర్గానికి మొత్తానికి కూడా అసంఘటిత కార్మికులకి కనీస వేతనం 12,000 రూపాయలు ఇప్పించటం, కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయటం, పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలు రాస్తుంది. వాటిని తిరిగి పునరుద్ధరించడం అనేది ఈ ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి అంశంగా నా ముందు ఉన్నది. ఇది కార్మిక వర్గం గురించి. ఇక తర్వాత ఖమ్మం జిల్లాలో మరో ముఖ్యమైనటువంటిది, చిన్న వ్యాపారులు ఎక్కువ. అది కొత్తగూడెం కానీ, పాల్వంచ కానీ, ఖమ్మం కానీ, మధిర కానీ, సత్తుపల్లి కానీ, వైరా కానీ, ఈ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు, అలానే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా కూడా ఉన్నాయి. కానీ బీజేపీ నోట్ల రద్దు చేసిన తర్వాత, జిఎస్టీ తెచ్చిన తర్వాత చిన్న వ్యాపారులు కోలుకోలేకపోతూ ఉన్నారు. వ్యాపారం దివాలా తీస్తూ ఉన్నాయి. వాల్మార్ట్ లాంటి మాల్స్ వచ్చినాయి వాళ్ళ ఖమ్మం పార్లమెంటు దాంట్లో కూడా. కాబట్టి చిన్న వ్యాపారస్తులను రక్షించబడాలా, చిన్న వ్యాపారస్తులకి
వారి వ్యాపారాలకు రక్షణ చట్టాలు కావాలా. ఈ ప్రభుత్వానికి ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు, లేదా రిలయన్స్ వాళ్ళు గుర్తొస్తారు, ఇంకో కార్పొరేటివ్ కంపెనీలు గుర్తొస్తారు తప్ప చిన్న కంపెనీలు గుర్తు రావట్లేదు. కాబట్టి చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందటం అని అంటే వ్యాపారుల మీద ఆధారపడ్డటువంటి అసంఘటిత కార్మికులకు కూడా దీంతో లింక్ అయి ఉంటుంది. మనం చిన్న వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను కాపాడటం అనేది ఓ ముఖ్యమైనటువంటిది. ఇది వర్గాలుగా చూసుకుంటున్నప్పుడు ఇటు రైతాంగం, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఉపాధ్యాయులు కానీ, ఎన్జిఓలు కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి ఇతర ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత ఉద్యోగుల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అంటారు భారతదేశంలో ఎక్కడ లేనంత జీతాలు ఉపాధ్యాయులు పొందుతున్నారు. ఏం పద్ధతి ఇది? ఉపాధ్యాయుడికి ప్రపంచవ్యాపితంగా ఎక్కడ లేనంత గౌరవం ఉపాధ్యాయుడికి ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనంటే జీతం కోసం అని కాదు, భవిష్యత్తు యొక్క నాలెడ్జిని ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. ఇక్కడ ఉపాధ్యాయుల మీద కానీ, ఎన్జిఓల మీద కానీ, పెన్షనర్ల మీద కానీ, మొత్తం ఉద్యోగ వర్గం మీద బీజేపీ అలాగనే టీఆర్ఎస్ కక్ష గట్టి వ్యవహరిస్తుంది. కాబట్టి వారి సమస్యలు కూడా ముఖ్యమైనటువంటి వాటిని కూడా మనం పరిశీలన చేయాలి. ఇట్ట వర్గాలుగా తరగతులుగా చూసుకున్నప్పుడు ఇవైతే మరో కోణం ఉంది, సామాజిక అంశం. మొత్తం జనాభాలో 50% మహిళలు ఉన్నారు. ఇక్కడ ఈ పార్లమెంట్లో కూడా దాదాపు ఈక్వల్గా మహిళా ఓటర్స్ ఉన్నారు. మరి మహిళలకు ఉన్నదేమిటి? కేసీఆర్ గారు ఇంత మాటలు చెప్పి మొన్న మంత్రివర్గంలో ఒక్క మహిళకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు. డ్వాక్రా రుణాలకి ఎన్నికలప్పుడు మీరు మహిళలు గుర్తొచ్చారు, డ్వాక్రా గ్రూపులు, వారిని గురించి మీరు పట్టించుకోలేదు. సో కాబట్టి మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, మహిళలకు సమానత్వం లేదు. అందుకే మహిళలకి పార్లమెంట్ అసెంబ్లీలో 33% రిజర్వేషన్ల కోసం, మహిళలకి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయటం కోసం, మహిళలకి సప్లాన్ తరహాలో మహిళలకు ప్లాన్ తీసుకొని రావటం అనేది పార్లమెంటు ద్వారా, అసెంబ్లీ ద్వారా ప్రయత్నం చేయాలి. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నా ముందున్నటువంటి ఒక కర్తవ్యం. తర్వాత పార్లమెంట్లో నేను ముందే చెప్పినట్టు దళితులు ఎక్కువ, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ జిల్లాలో దళితులు కాన్సన్ట్రేట్ అయి ఉన్నటువంటి 2 నియోజకవర్గాల్లో సత్తుపల్లి, మదిర ఒకటి. కానీ ఇక్కడ గెలిచినటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు కానీ, లేదు కేసీఆర్ బీజేపీ గత కాంగ్రెస్కి కానీ ఏమీ దళితుల అభివృద్ధి పట్టడం లేదు. అందుకే నేను పున్నయ్య కమిషన్లో పనిచేశాను, పున్నయ్య గారితో పాటు ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగాను. అలాగే మొత్తం కమిషన్ రావడంలో ముఖ్యమైన పాత్రగా నేనున్నాను. కాబట్టి దళితుల స్థితిగతులు ఏంటో నాకు తెలుసు, ఆ కుటుంబాల్లో పుట్టాను, వారి కష్టాలు నాకు తెలుసు. కాబట్టి దళితుల యొక్క అభ్యున్నత కోసం, ప్రత్యేక డిమాండ్ల కోసం పనిచేయాల్సినట్టు అవసరం ఉంది. అలాగే ఎస్టీలు సత్తుపల్లిలో, అలాగనే అశ్వారావుపేటలో, వైరాలో, కొత్తగూడెంలో, అలాగే పాలేరులో, మదిరలో 1 మండలాల్లో చాలా పెద్ద సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. అంటే ఆదివాసులు ఉన్నారు, మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారు. వారికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఏ ఒక్క చర్య అమలు జరగటం లేదు. ప్రధానంగా అశ్వారావుపేటలో, వైరాలో పోడు భూములు, అంటే పోడు అనేది వాడుకలో పదం, కానీ ఆదివాసులు సాంప్రదాయకంగా అడవిలో ఉంటారు, అడవిలో జీవిస్తారు, అక్కడే వ్యవసాయం చేసుకుంటారు. అడవి ఒక రకంగా అడవి ఉన్నదంటే వారి వలన అడవి ఉంది, వారే దానికి యజమానులు ఆదివాసులే. కానీ ఆ పని ఏమీ జరగట్లేదు. అందువల్ల దాని గురించి కూడా పోడు భూములకి పట్టాలు తీసుకొని రావటం, నిర్బంధాన్ని ఆపేయటం, కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరపటం లేదు. సుప్రీంకోర్టు ఈ కాలంలో జడ్జిమెంట్ ఇచ్చింది, దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా మేము ప్రయత్నం చేయడానికి మా కృషి అంతా ఉంటుంది. ఇది పోడు భూములకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంతోపాటు గిరిజనులకి ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. అలాగనే ఎస్సీ ఎస్టీలకి ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు లేవు, బీసీలకు కూడా ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు లేవు. కాబట్టి అట్లా ఎస్టీల యొక్క హక్కులను తీసుకోవటం అనేది ఒక ముఖ్యమైన అంశం. దీంతోపాటు బలహీన వర్గాలు, మొత్తం జనాభాలో 50%కు పైగా బీసీలు ఉన్నారు, వారికి సప్లాన్ లేదు, అలాగనే ఉపాధి లేదు, లోన్లు ఇవ్వటం లేదు, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వాటి మీద కూడా పనిచేయటం అనేది ఒక అంశంగా ఉంది. మైనార్టీలు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో కాబట్టి దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, మైనార్టీలు వారి హక్కుల కోసం కూడా పనిచేయటం అనేది ఎన్నికల్లో ఉంటుంది. సో కాబట్టి ఖమ్మం పార్లమెంట్ అనేది ఆర్థికంగా, సామాజికంగా చాలా వైవిధ్యభరితమైనటువంటిది. ఖమ్మంలో కనుక దీనికి అనుగుణంగా రాష్ట్ర ఎజెండాని మనం ఫ్రేమ్ చేయగలిగితే, ఆల్టర్నేటివ్ని తీసుకోగలిగితే తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఈ తరగతులు, అలాగనే ఈ సామాజిక
అంశాలు వీటన్నింటినీ మేళవించి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తరగతుల వారీగా చూసినా, శ్రమజీవుల వారీగా చూసినా, సామాజికంగా చూసినా కూడా ఇక్కడ నాకు ఓటు వేయటానికి ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారు. కాబట్టి అందులో జనరల్ సీట్లో ఓ సామాజిక తరగతి నుంచి పార్టీ నిలబెట్టడం అనేది ఒక అరుదైనటువంటి ఒక గొప్ప విషయం. సో కాబట్టి పార్టీలతో నిమిత్తం లేకుండా ఈ వర్గాలు, ఈ సామాజిక తరగతులు ఓట్లేసి గెలిపించి సుత్తికొడవల నక్షత్రం గుర్తుని, కమ్యూనిస్టుని, ఎర్రజెండాని ఆ పద్ధతులు ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నమస్కారం.